ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ పక్షాన. ఇప్పుడు గౌరవ మన మాజీ మంత్రులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే, కానీ పాపులేషన్కి అనుగుణంగా కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్లు అన్నీ కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం, కరీంనగర్లో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్లో, ఒకటి ఇక్కడ, మూడోది మనము రైతు బజార్లో, 4వది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆఫీసు. ఈ 4 అద్భుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే గిట్ట రోడ్డు మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కసరత్తు చేసి గవర్నమెంట్ కూడా జీవో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి చేతుల మీద కూడా ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇలా ఇంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 దిక్కుల. ఇవన్నీ 4 మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా ఇంకా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ, మటన్ అమ్ముకోవడం కానీ జరగదు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది 16.5 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఒక 2 రోజుల లోపలనే దాని జీవో కూడా తీసుకురావడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే గిట్ట నిధులు ఇప్పుడు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్లో పెట్టడం జరిగింది, రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని. కానీ చాలా సంతోషం, మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నీ కూడా మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకొని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసినవి కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టు బండి సంజయ్ తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందుకు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కొడుకున్నది. 16.5 కోట్ల రూపాయలతో పాటు 188 స్టాళ్ళు కూడా వాళ్ళని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు వారు కేటాయించడం జరిగింది. రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్గా అన్నీ ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు ప్రజలు కూడా వారికి అభినందన తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇంతకుముందే గౌరవ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవ మేయర్ వై సునీల్ రావు గారు, ఇతర గౌరవ కార్పొరేటర్, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎట్లుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ
ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయం ఉన్నటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు ఇంతకుముందు గవర్నర్ కమలాకర్ గారు వారు శాసనసభ్యులు చెప్పినట్టు కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్ చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ ఉండడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ అంటే ఇవ్వడం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాలను సరిదిద్దుకొని అందరం కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మన దిశ మీటింగ్లో కూడా అధికారులను కూడా కోరడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది, రిలీజ్ చేసింది. పనులు చేయడం ఆలస్యం, కాబట్టి పనులు కూడా క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్క్స్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము, ఎందుకంటే పాలక వర్గం కూడా ఈ నెల 28కి లాస్ట్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇక్కడ తప్పకుండా మిగతా రేపు కూడా 24 hours వాటర్ సప్లై కానీ, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, పార్క్ కానీ రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు, నేనుంటున్నా, గౌరవ మేయర్ గారు ఉంటారు. అందరం కలిసి కూడా రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వరంగల్ను కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం. అదే మీకు కాదు, మీకు మాత్రమే కొట్టాడకాలం ఉన్నది. కానీ మేము కొట్టాడక స్థితుల్లో మేము బయట వేరు, తెలంగాణ ఇంతకు చెప్పిన బయట వేరు, కరీంనగర్ జిల్లా వేరు. ప్రోటోకాల్ గతంలో కూడా ఇప్పుడు అంతా కలిసి ఉన్నాం, కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా మీకు తాగుతున్నది వాళ్ళ. ఇప్పుడు మీకు బ్రేకింగ్ కావాలి, కలిసి ఉన్నదే బ్రేకింగ్ పెట్టుకోరు మంచి